తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదిరిపోయిన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, సభ్యులు నాగరాజు, వాసుదేవరెడ్డి, సుకుమారెడ్డి, పద్మనాభం, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, ధనుంజయ రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాడు సుబ్రహ్మణ్యం, అన్నూరు మునరత్నమాచారి, మధు, చంద్రబాబు నాయుడు, పళని ఆచారి, పొన్నాల జేజరెడ్డి, పద్మావతి, శ్రావణి, ఉష, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేందర్ రెడ్డి, రెడ్డిబాబు కల్పన తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, పాద సన్నిధిలో తిరుమల తిరుపతి ఈ గోవిందరాజస్వామి ఆలయ తిరుమాడ వీధులలో ఈ హరినామ నగర సంకీర్తన అతి వైభవంగా గత 2 సంవత్సరాలుగా శ్రీ గుండాల గోపినాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధార్మికులైనటువంటి వారు, భజన భక్తులు అనేక మంది తిరునామములు ధరించి సాంప్రదాయ వస్త్రాభరణలతో హరినామం చేస్తూ స్వామివారికి పురప్రజలు కూడా మేలుకొల్పుతూ భక్తిభావాన్ని చాలా ఘనంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పురప్రజలకు, యాత్రికులు కూడా ఆసక్తికరంగా ఉండేటట్లుగా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు, పురప్రజలందరూ కూడా పాల్గొని ఆ కలియుగ దైవమైనటువంటి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆచాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మికంగా ఈ ఆధ్యాత్మికతను పెంచడం కోసము ఈ 4 పురవీధుల్లో కూడా ప్రతి శనివారం కూడా భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని స్మరణించుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ తిరుగుతూ ఇక్కడ భజన చాలా శ్రద్ధగా, చాలా భక్తి భావంతో, చాలా ఆధ్యాత్మికంగా కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి. అందరూ కూడా ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అందరినీ లక్ష్యంగా కాపాడుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న 6వ తేదీతో 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఆ రోజు 10 మందితో స్టార్ట్ చేసినాము. ఈరోజు 85-90 మంది భక్తులు వాళ్ళంతటా వాళ్ళు స్నానాలు చేసుకొని మాకన్నా ముందు వచ్చి రాలేదని ఎదురు చూసే యొక్క ఆ హృదయం కలిగిందంటే అది ఆ వెంకటేశ్వర స్వామి, అలివేల మంగ తల్లి ఆశీస్సులతో జరుగుతూ ఉంది. ఇది ఇట్లే కొన్ని ఏండ్లు కొనసాగాలని కోరుకుంటూ, ఇంకా రావాలా, ఇంకా భక్తులు పెరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశంతో సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో. ఈరోజు శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడ వీధిలో తిరుపతి నగర సంకీర్తన మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి శనివారము నగర సంకీర్తన కార్యక్రమం నిత్య అన్నప్రసాదాలతో, భక్తి భావనలతో ఆ అన్నమయ్యని తలపిస్తూ మా బృందము, నగర సంకీర్తన కమిటీ మండల బృందము ఆ తిరుమాడ వీధుల్లో భక్తి పారవస్యంతో దేవుణ్ణి అన్నమయ్య కీర్తనలతో ఆలాపిస్తూ ఆ భక్తి భావనని మేలుకొలుపుతున్న మా నగర సంకీర్తన కమిటీ మండల కమిటీకి ధన్యవాదములు తెలుపుతూ అందరూ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ నిత్యము ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందాలని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్.